మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సమీర్. అందరూ అయితే ఎలా ఉన్నారు? సో పాయింట్‌లోకి వెళ్ళిపోతే మనం ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్స్ అనేది చూసే ఉంటాం కదా! ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్స్ అంటే ఏంది? ఎందుకు? అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వెబ్‌సైట్స్, వెబ్ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయడానికి దీనిలో మనం యూజ్ చేస్తాం. సో ఇది తెలుసుకున్నాం కదా! దీనిలో ఏమేమి యూజ్ చేస్తాం మనం? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్ అండ్ నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్స్ కోసం యాంగులర్, నోడ్.జేఎస్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఏం చేయగలం? సో సింపుల్‌గా ఒక యూజర్ ఇంటర్ఫేస్‌ని మనం క్రియేట్ చేయవచ్చు. ఎలా అనేది చెప్తా చూడండి. ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కులేండి. దీంట్లో నేను కోడ్ అనేది ఇస్తాను. ట్యాగ్స్, బాడీ ట్యాగ్లు మొత్తం ఇచ్చేస్తాను నేను. ఓకేనా? సో సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. దీంట్లో మనం ఏమున్నాం, ఒక బ్యాక్‌గ్రౌండ్ కానీ, స్టైల్స్ కానీ అవన్నీ క్రియేట్ చేసుకొని సీఎస్ఎస్ అనేది వాడతాం మనం. సో ఇది యూజ్ చేశాక ఈ రెండింటిని మనం లింక్ చేయాలంటే మనం దాంట్లో హెడ్ ట్యాగ్ అనేది లింక్ చేసుకుంటాం. సో ఇప్పుడు జావాస్క్రిప్ట్ అంటే ఏంది? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీంట్లో అనేది ఏముంది? డైనమిక్ వెబ్ పేజెస్, ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అనేది మనం దీంట్లో క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ చూసాం కదా! హెచ్‌టీఎంఎల్ విచ్ ప్రొవైడ్ ద స్ట్రక్చర్, సీఎస్ఎస్ అంటే విచ్ ప్రొవైడ్ ద స్టైలింగ్. సో ఈ రెండు తెలుసుకున్నారు కదా! సో దీన్ని మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఒక యూజర్ ఒక వాలిడేషన్ కోడ్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు చూసారు కదా వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ని యాడ్ చేసి ఒక వెబ్ పేజ్ని అయితే క్రియేట్ చేస్తాను. సో ఓకే గైస్, అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.